నమస్కారం కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు, స్తంభించిన జనజీవనం, మరో 2 రోజుల పాటు వానలు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షాలు. బెంజ్ సర్కిల్లో అత్యధికంగా 161 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. మంగళగిరిలో 29 సెంటీమీటర్ల వర్షపాతంతో 30 ఏళ్ల రికార్డు గల్లంతు. బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరిలో బీభత్సం. రాయలసీమ, కోస్తాలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు. తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు. రిజర్వేషన్ల ఖరారు తర్వాతే ఎలక్షన్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఏపీ, దక్షిణ ఒడిశా, కళింగపట్నం సమీపంలో అర్ధరాత్రి తీరాన్ని దాటింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, జలాశయాలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఏపీ, తెలంగాణలోని చాలా జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 2 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు, తీర ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక హైదరాబాద్ మహానగరాన్ని ముసురు కమ్మేసింది. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. భారీ వర్షాలతో తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకర్వల్లో 52.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా ఎనుగుర్తిలో 45.5 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 45 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో 40 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పైనుంచి వస్తున్న 5,67,360 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలకు విజయవాడ నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు. 24 గంటల వ్యవధిలో ఏకంగా 29 సెంటీమీటర్ల వర్షంతో వరుణుడు కుంభవృష్టి కురిపించాడు. దీంతో 30 ఏళ్ల కిందటి రికార్డు బద్దలైంది. రహదారులన్నీ ఏరులయ్యాయి. ఏకధాటి వర్షాలకు మొగల్రాజపురంలో కొండచర్యలు ఇళ్లపై విరిగిపడి 6గురు మృతి చెందారు. బెంజ్ సర్కిల్లో 161 మిల్లీమీటర్లు, గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద 123 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఏపీకి చెందిన ప్రముఖ వాతావరణ నిపుణుడు కె ప్రణీత్ తెలిపారు. ఈ స్థాయిలో ఆగస్టులో వర్షం కురవడం 200 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారని అన్నారు. తాడేపల్లిలో 121 మిల్లీమీటర్లు, మంగళగిరిలో 118 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. సరిగ్గా 25 ఏళ్ల కిందట 1999లో ఈ స్థాయిలో వరద నీరు, వర్షపు నీరు నగరంలోకి చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో కృష్ణానది వెంట కరకట్టలు తెగిపోయేలా ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం బలపడి వాయుగుండంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఈశాన్యంగా 80 కిలోమీటర్లు, కళింగపట్నానికి నైరుతిగా 40 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్పూర్కి నైరుతిగా 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, ఆదివారం కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పశ్చిమ వాయు దిశగా కదులుతోన్న ఈ అల్పపీడనం శనివారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందని ముందు అంచనా వేశారు. కానీ ఇది ఆ ప్రాంతంలో స్థిరంగా ఉండడంతో ఆదివారం ఉదయం తీరం దాటుతుందని భావిస్తున్నారు. ఇక అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను అస్నా కేంద్రం నుంచి బంగాళాఖాతంలోని వాయుగుండం కేంద్రం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. వీటి ప్రభావంతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పలువురు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయిపోయిన నేతలు ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మంచి చెడులకు హాజరై ప్రతి సందర్భాన్ని వాడుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచుల పదవీకాలం పూర్తయింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై నిర్వహణపై తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి కీలక ప్రకటన జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. శనివారం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ సమావేశమయ్యారు. నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్ల నమోదు కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల 6న ముసాయిదా జాబితా రిలీజ్ చేస్తామని తెలిపారు. మొత్తం 3 దశల్లో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల జాబితాలో ఆధారంగా
వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను ప్రస్తుతం రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సిహెచ్సి వైద్యశాలను జిల్లా ఇన్ఛార్జ్ వైద్యశాఖ అధికారి భాస్కర్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాలలో ఉన్న పేషెంట్తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రతి ఒక్కరూ దోమల నివారణకు పాటుపడాలన్నారు. ముఖ్యంగా నీటిని కాచి వడబోసి తాగాలని సూచించారు. జిల్లా అధికారి వెంట సిహెచ్సి వైద్యులు డాక్టర్ రంగస్వామి, డాక్టర్ ధరణి, డాక్టర్ నవీన్, గోవర్ధన్గిరి, పిహెచ్సి డాక్టర్ గువన్ తేజ, రామళ్ళకోట పిహెచ్సి హెల్త్ సూపర్వైజర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం ఉంది. వర్షాకాలంలో ఇప్పుడు తుఫాను వల్ల ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకి మనం ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో నెంబర్ 1 వచ్చేసి వాటర్ బాయిల్ చేసుకొని చల్లార్చుకొని తాగాలి. ఫస్ట్ వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా మనం చేసుకోవాలంటే మనం ఇంట్లో చేసుకున్న పనులు, మనం చేసుకోగలిగిన పనులు ఫస్ట్ మనం కొన్ని అయితే ఖచ్చితంగా చేయాలి. ఈ అవేర్నెస్ చాలా ముఖ్యం. మనము తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలి. మనకు వర్షాకాలంలో ఎక్కడైనా కంటామినేషన్ జరగచ్చు. ఇంట్లో మనం చేసుకోగలిగిన ఫస్ట్ పని ఏంటంటే వాటర్ మరగబెట్టుకొని చల్లార్చుకొని తాగితే దానివల్ల ఏ ఇన్ఫెక్షన్స్, మరగబెట్టిన వాటిల్లో ఏ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉండకుండా చనిపోతాయి. సో అవి చల్లార్చుకొని తాగాలి. ఫస్ట్ కాచి చల్లార్చుకున్న నీళ్లు తాగడం వల్ల వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ ను మనం దరిచేరకుండా చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏమంటే వర్షాకాలం కాబట్టి వాటర్ క్లాగింగ్ ఉంటుంది. మన ఇంటి చుట్టుపక్కల, మన ఇంట్లో కూడా కొన్ని చోట్ల పాత టైర్లు కానీ, కొబ్బరి చిప్పలు కానీ ఇట్లాంటివి ఎక్కడైనా గిన్నెలు కూడా అట్లే వర్షానికి అట్లే పెట్టేసి ఉంటారు. నెక్స్ట్ మన ఇంటి ముందర చిన్న చిన్న వాటర్ క్లాగింగ్ ఉంటాయి. మనం ఏదైనా చిన్నగా అడ్డం తీస్తే చాలు మొత్తం వాటర్ వెళ్ళిపోతాయి. అట్లాంటివన్నీ కూడా మన చేతుల్లో ఉండేటివి. వాటర్ క్లాగింగ్, వాటర్ స్టాగ్నేషన్ కాకుండా అవి ఫస్ట్ మనం చేసుకోవాలి. అవి 2 రోజులు, 1 రోజు 2 రోజులు మించి ఉంటే దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దోమలు వచ్చి వాటిల్లో గుడ్లు పెడతాయి. తద్వారా దోమలు వ్యాప్తి చెంది మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ వ్యాపించే ప్రమాదం ఉంది. సింపుల్ స్టెప్స్ అధికారులు వస్తారు, అధికారులు చేస్తారు. ఇంతలోపు మన చేతుల్లో ఉన్న పనులు మనం చేసుకోవాలి. ఈ అవేర్నెస్ చాలా ముఖ్యం. మన ఫస్ట్ మన చేతుల్లో ఉండే పని మనం చేసుకుంటే ఎవరో వస్తారు, వాళ్ళు చేస్తారు అన్న దానికన్నా మనమే స్టార్టింగ్ ఇనిషియేటివ్ మనమే తీసుకుందాం. సో ఈ వాటర్, ఇంట్లో ఉన్న గిన్నెల్లో ఉండే వాటర్లు బోలి చేసి పడేయడము, టైర్లలో ఇప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుంది కాబట్టి ఈ టైర్లు ఎక్కడన్నా ఇంట్లో లోపల పెట్టున్నా, వెనకల వసారాలు పెట్టున్నా వాటిల్లో నీళ్లు చేరుతాయి. ఆ నీళ్లు వంపేస్తే ఫ్యూచర్ ఖచ్చితంగా మీరు చూడండి, మీ ఇళ్లలో ఎక్కడైనా టైర్లు ఉంటే ఖచ్చితంగా వాటిల్లో నీళ్లు చేరుంటాయి. దాంట్లో దోమలు ఉంటాయి. ఆ పురుగులన్నీ కూడా కనపడేటివి దోమలు ఉంటాయి. అవన్నీ తీసేస్తే ఖచ్చితంగా మీ ఇంటికే కాకుండా మీ కమ్యూనిటీ, మీ సమాజానికి కూడా మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. అవన్నీ తీసేసేయండి. ఇవి 2 చాలా ముఖ్యమైన పని. ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మా హెల్త్ స్టాఫ్ వస్తారు, హౌస్ టు హౌస్ సర్వే చేస్తారు, ఫీవర్ సర్వే చేస్తారు. నెక్స్ట్ మీ ఇళ్లలో ఎవరికైనా వాంతులు, బేదులు, విరోచనాలు ఉన్నాయా చేస్తారు. ఇంకా వైరల్ ఫీవర్స్ ఎక్కువ ప్రబలుతాయి. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాము. ఇవి జలుబు, దగ్గు, ఫీవరు, తలనొప్పి ఇవి ముఖ్యంగా ఉంటాయి. వీటి వల్ల సైనసైటిస్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా ఇవన్నీ కూడా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ రాకుండా ఉండడానికి ముఖ్యంగా మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే వేడి నీళ్ళు ఆవిరి పట్టుకుంటే జలుబు నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి పోతే మీకు తగు ట్రీట్మెంట్ ఇస్తారు. అది ఒకటి. నెక్స్ట్ థింగ్ డూస్ అండ్ డూ నాట్స్ అనేసి మనము ఏమైతే చేయాలి, ఏమైతే చేయకూడదు అని చెప్పేసి మా హెల్త్ సిబ్బంది మీకు క్లియర్ కట్గా అవేర్నెస్ ఇస్తారు. ఎక్కడెక్కడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకునేటివన్నీ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటివి కూడా మీకు చెప్తారు. వాటిని అదేవిధంగా మనము మీకే కాకుండా మన సమాజంలో అందరికి కూడా ఈ అవేర్నెస్ వ్యాప్తి చేసేదిగా చూసుకోండి. థ్యాంక్ యూ. మణిపూర్ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న కూకీలు నివసిస్తున్న ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి పూర్తి రక్షణ కల్పించాలని కూకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ డిమాండ్ చేసింది. పాండిచేరి మాదిరిగా రాజ్యాంగంలోని 239వ ఆర్టికల్ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే మణిపూర్ రాష్ట్రంలో కూకీలు శాంతియుత జీవనం సాగిస్తారని వారు తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కూకీ స్టూడెంట్ ఆర్గనైజింగ్ ప్రతినిధులు లోనా డొంగల్,
లెట్కోలన్ సవంటక్ తదితరులు మాట్లాడారు. మణిపూర్లో కూకీ, నాగోస్ 48% జనాభాగా ఉండగా మైతాస్ కులస్తులు 52% ఉన్నారని, గత సంవత్సరం జరిగిన సంఘటనలో కూకీలు తీవ్రంగా నష్టపోయారని వారు ఆరోపించారు. 191 మంది హత్య చేయబడ్డారని, 39 మంది అదృశ్యమయ్యారని, 41,000 మంది మణిపూర్ రాష్ట్రాన్ని విడిచి వేరే రాష్ట్రాలకు వలసపోయారని, తెలంగాణ కూడా అధికంగా వలస వచ్చారని వారు తెలిపారు. కూకీలపై బాంబులు వేసి జాతిని నాశనం చేయాలని మణిపూర్ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ఆడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో కూకీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. మణిపూర్ దాడులపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి నివేదికను సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, బాధ్యులైన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. Secretary for Kuki Student Organization, Hyderabad branch, and I am Francis Haukim. I am also a representative of Kuki MP Manipur for Hyderabad. I would like to give a brief introduction because I am sure most of you might not be. Kuki Student Organization is the apex and one of the highly esteemed 3rd 2023. We were headquartered in Infal, but after the violence we have shifted our headquarters. KSO Hyderabad branch is one of the branches of Kuki Student Organization, is to promote the welfare and development of the student community. We pursue various studies as well as careers across various cities in India. So the aim of Kuki Student KSO Hyderabad branch also organizes regular academic as well as several cultural activities to meet those goals. As well as the various branches has been forced to raise our voices against the various atrocities which are meted out to our community in Manipur. Critical issues which are very pertinent to the ongoing conflict induced briefly and which is also there in the banner. Now, organizations and the various civil society are shouting at the top of our voices that this conflict is not a fight between just two communities, but it's nothing but a Kukis and Nagas, two main tribes, Kukizo, Nagas, two main tribes. So, May 3, 2003 ki jarigina anni meeku telusu adi jarigindi more than 200 చచ్చిపోయారు, even 39 still missing lo unnaru, and more than 60,000 people ఇప్పుడు మణిపూర్ కానీ మిజోరాం, అస్సాం, ఈవెన్ తెలంగాణలో కూడా వచ్చారు, డిస్ప్లేస్ పర్సన్ అయిపోయారు. సో వాళ్ళకి ఫ్యూచర్ ఏమిటి, ఇది వైలెన్స్ ఎప్పుడు ఆపుతుంది, ఆపిన తర్వాత ఏమవుతుంది అని ఏం హోప్ లేదు. సో దేర్ ఫ్యూచర్ ఈజ్ వెరీ డార్క్ ఫ్యూచర్లో ఉన్నారు. సో ఇప్పుడు వరకు మోర్ దెన్ 1,000 కేసెస్ ఫైల్ అయింది, కానీ ఒక్క కూడా సాల్వ్ అవ్వలేదు. అది నోట్ చేసుకోండి. సో ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పిలుస్తున్నామంటే, ఆఫ్టర్ దిస్ మోర్ దెన్ 16 months ఏం సొల్యూషన్ లేదు, వైలెన్స్ జరుగుతుంది. ఓకే ఫైన్, గవర్నమెంట్ హిల్స్ వ్యాలీ మధ్యలో బఫర్ జోన్ పెట్టారు, ఓకే తగ్గింది. కానీ misunderstanding, conflict among ethnic communities, but the one that we are currently going through stands out from the other, and there are few reasons why. Firstly, in terms of the duration, this conflict has been going on for more than 1.5 years, almost 1.5 years, and there's a total separation in terms of geography, in terms of ethnicity, and the degree of violence, the destruction it caused, and the scale of violence is incomparable. And this happened while we have stable state government led by the BJP, and also a stable central government led by the BJP. So we need deeper investigation and reflection into this ethnic conflict. And since the start of this ethnic conflict, two communities, the Métis and the Kuki-Jo, they've been blaming each other as to who started the violence, as to who sustained the violence. They keep blaming each other, but then there are some who point credibly to the invisible hand of the state led by the BJP as the cause of this violence. And as we know, while we are blaming each other, we received the leaked audio tape of Chief Minister Biren Singh circulated by the wire,
which provide a shocking revelation to the genesis of the conflict, the nature of the conflict, and the forces that sustained it. And this audio leak, it's a 48-minute recording. It was done in person at a meeting with the Chief Minister in his official residence. The sources claiming anonymity for safety reason. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. బెంగళూరు నుంచి శనివారం ఉదయం కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. వైసీపీ నేతలు ఎయిర్పోర్ట్లోనే ఘనస్వాగతం పలికారు. మొదట తన పర్యటనలో భాగంగా పెండ్లిమర్రి మండలంలోని మాచనూరు గ్రామానికి చేరుకున్న వైఎస్ జగన్ ఇటీవల మృతి చెందిన వైసీపీ మండల కన్వీనర్ మాచనూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగన్ వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా దారి పొడవునా జగన్కు జనం నీరాజనాలు పడ్డారు. జగన్పై ఆయన కాన్వాయ్పై పూలవర్షం కురిపించారు. ఈ పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న వైఎస్ జగన్ ఇవాళ రేపు క్యాంప్ ఆఫీసులో ప్రజలకు పార్టీ నేతలకు అందుబాటులో ఉండనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా మీద ఒకప్పుడు భారీ అంచనాలుండేవి. శంకర్ దర్శకత్వంలో సినిమాని గొప్పగా చెప్పుకునేవారు. కానీ శంకర్ తీసిన ఇండియన్ 2 చూశాక గేమ్ చేంజర్ మీద అందరికీ అనుమానాలు ఏర్పడ్డాయి. పైగా గేమ్ చేంజర్ సినిమాను మధ్యలో వేరే దర్శకులు డైరెక్షన్ చేశారు. ఆ మధ్య శైలేష్ కొలను ఫిల్లర్లను షూట్ చేశానని అన్నాడు. ఇక ఇప్పుడు ఎస్జే సూర్య నేతృత్వంలో షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఇలా గేమ్ చేంజర్ను శంకర్ లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. శనివారం థ్యాంక్స్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్కు ఎస్జే సూర్య రాలేదు. శనివారం అన్ని ఈవెంట్లలో సూర్య కనిపించాడు. కానీ సినిమా రిలీజ్ తర్వాత తన పాత్రకు ఇంత మంచి ప్రశంసలు దక్కించుకున్నాక ఈవెంట్కి ఎందుకు రాలేదా అని అంతా అనుకున్నారు. షూటింగ్ ఉండడం వల్ల రాలేకపోయాను, క్షమించనంటూ ఎస్జే సూర్య ట్వీట్ వేశాడు. ఆ షూట్ గేమ్ చేంజర్ అని తర్వాత అర్థమైంది. ఈ గేమ్ చేంజర్ షూట్ పూర్తయిందని అప్పట్లో టాక్ వినిపించింది. రామ్ చరణ్ తన పార్ట్ కంప్లీట్ చేసేశాడు. ఇక కొంతమేర షూటింగ్ ఉందని ఇతర ఆర్టిస్టుల మీద షూట్ చేస్తారని అన్నారు. ఆ షూట్ కూడా అయిపోయింది. కానీ మళ్ళీ కాస్త రీషూట్ చేయాల్సిన సీన్లు ఉన్నాయట. దీంతో ఎస్జే సూర్య ఆ పనిని పూర్తి చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్జే సూర్య నేతృత్వంలో షూటింగ్ అని బయటకు రావడంతో అంతా ట్రోలింగ్ చేస్తున్నారు. ఏవీ బులెటిన్ విశేషం. నమస్కారం.